మరో వార్త. బండి సంజయ్ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ అంట. షేక్ బషీరాబాద్ బాధితురాలు ఫిర్యాదు, భగీరథ్ కూడా కరీంనగర్లోనే ఫిర్యాదు చేశాడు. రెండింటిపైన విచారణకు డీజీపీని ఆదేశించా. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ ఖాళీగా ఉన్నారని డ్యూటీ చేస్తామంటే ఎలా? 21న క్యాబినెట్ అంట. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చూడండి. జర్నలిస్ట్ ఇల్లు స్థలాలపైన చర్చిస్తాం, మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్. భగీరథ్ కేసు విచారణ బాధ్యతలు రితిరాజ్కు అంట. ఈ బండి భగీరథ్ గారు కాదు, బండి సాయి భగీరథ్, ఆయన పైన పోక్సో కేసు అయింది. ఆ పోక్సో కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు షిట్ వేసారు. ఒక సిట్ వేసి విచారణ చేయాలి. షేక్ బషీరాబాద్లోనేమో బాధితురాలు ఫిర్యాదు చేస్తే, కరీంనగర్లోనేమో బండి సాయి భగీరథ్ ఏమో అక్కడ ఫిర్యాదు చేసిండు. సో దానిపైన నిజాలు ఏందని చెప్పేసి సిట్ వేసారు. ఈరోజు నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను తెలంగాణ సమాజంకు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, వాస్తవాలు ఏంది, అవాస్తవం ఏంది అనేది. ఈరోజు బాధితురాలు నా పైన అత్యాచారం జరిగింది, రేప్ జరిగింది, నా పైన నన్ను మోసం చేసిండు, నాకు మద్యం తాగించి నా పైన రేప్కు పాల్పడ్డాడు, కాబట్టి ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఏమో బాధితురాలు ఫిర్యాదు చేస్తే, బండి సాయి భగీరథ్ ఏం చేసిండంటే కరీంనగర్లో నాకు 50,000 డిమాండ్ చేసిరు, హనీ ట్రాప్ చేసిర్రు, 50,000 డిమాండ్ చేసిర్రు. సో దాని విషయంలోనే చర్చలు జరిగినాయి. ఈరోజు ఆ డిమాండ్ చేయడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నా, నన్ను కాపాడండి అని చెప్పేసి ఏమో బండి సాయి భగీరథ్ చేసిండు. ఒక్కసారి ఆలోచన చేయండి, బాధితురాలకు ఇంచుమించు 460 కోట్ల ఆస్తి ఉన్నది. వాళ్ళకు 460 కోట్ల ఆస్తి వాళ్ళకు ఉన్నది. బాధితురాలు ఇంచుమించు 3,50,00,000 కారును బాధితురాలు మెయింటైన్ చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు 3 కోట్ల కారు వాడేటోళ్ళు 50,000 డిమాండ్ చేస్తారు ఎవరన్నా? చిన్న ఆలోచన, చిన్న హింట్ అదే. 50,000 డిమాండ్ చేశారా? ఫస్ట్ థింగ్ అదైపోయింది. నెక్స్ట్, ఇంతకుముందు మనం ప్రజలుగా మనం కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఈరోజు బండి సాయి భగీరథ ఇంకొకరా ఆ ప్లేస్ ఉన్నది కాదు. ఈరోజు అన్యాయం చేసింది ఎవడైనా బరాబర్ అన్యాయం చేసినట్టే వానికి తగ్గ శిక్ష పడాల్సిందే, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు ఒక హైవేలో వెళ్తున్నప్పుడు ఆమెను ఒక లారీ డ్రైవరు ఆమెను పట్టుకొని రేప్ చేసినప్పుడు, ఆమెను హత్య చేసినప్పుడు సజ్జనార్ గారు సిపిగా ఉండి వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేసిన క్రమంలో కొన్ని రోజుల తర్వాత వాళ్ళను ఎన్కౌంటర్ చేశారు. ఎప్పుడు రేప్ అండ్ మర్డర్ జరిగింది అని చెప్పి అరెస్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళను ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసినప్పుడు ఏం చేసినాం? అందరం చప్పట్లు కొట్టినాం, అవునా కదా? అందరం చప్పట్లు కొట్టినాం కదా. మరి ఆ చప్పట్లు కొట్టిన మనమే, ఆ రోజు ఎన్కౌంటర్ చేసిన సజ్జన్నర్ గారే, మరి ఈ రోజు కూడా బాధితురాలకి రేప్ జరిగింది, నన్ను కాపాడండి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈ బాధితురాలు లేచిన రోజు, అంటే హత్య జరుగుతూనే ప్రశ్నిస్తారా మీరు? హత్య జరుగుతూనే మీరు ఎన్కౌంటర్లు చేస్తారా? ఈరోజు ఎన్కౌంటర్ చేయడం అనేది కాదు మ్యాటర్. బాధితురాలు న్యాయం కోసము మెట్లెక్కినప్పుడు, స్టేషన్ మెట్లెక్కినప్పుడు, కోర్టు మెట్లెక్కినప్పుడు మరి బాధితురాలకు న్యాయం ఎక్కడ జరుగుతున్నది? దీనిపైన ఎవరైనా స్పందిస్తున్నారా? పార్టీల పరంగా ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమో మా నాయకుడు తప్పు చేయడు, మా నాయకుడు కొడుకు తప్పు చేయడు అని వెనకేసే ఆలోచనలు ఉన్నారు. ఎట్లా వెనకేసుకొస్తారు అట్లా? అంటే ఈరోజు అందరు వేసుకొస్తారని కూడా కాదు నేను చెప్తుంది. ఖచ్చితంగా 80% మంది కూడా దాన్ని తప్పని అంటున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక 20% మందే. మన దగ్గర ఏదైనా సరే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ 2 రాష్ట్రాల్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ఆలోచనల ధోరణి ఉంటుంది. ఖచ్చితంగా ఒకరేమో తప్పు అంటారు, ఒకరేమో ఏ ఆలోచనతో చేసిండో, ఆడపిల్ల సహకరించకపోతే ఎట్లా చేస్తారు తప్పు, ఇట్లా రకరకాల మాట్లాడతారు. అట్లా మాట్లాడిన క్రమంలో ఒక్కసారి ఆలోచన చేయండి, నిజాలు ఏముంటాయి అనేది. వాస్తవానికి 50,000 డిమాండ్ చేసే ఆలోచనలు ఉన్నారా? వాళ్ళు 460 కోట్ల ఆస్తున్న వాళ్ళు 50,000 డిమాండ్ చేస్తారా? ఒకవేళ జరిగితే బండి సాయి భగీరథ్కు ఇట్లా నష్టం జరిగితే ముందేం చేసినట్టు? ముందు కంప్లైంట్ ఎందుకు ఇవ్వనట్టు? మినిమం ఆలోచనలు అవి, ఇవన్నీ చేయాలి కదా. ఈరోజు నష్టం జరుగుతుంది, అన్ని బాధితురాలు రోడ్ ఎక్కిన తర్వాత ఈరోజు అందరూ ప్రశ్నిస్తే దానిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అంతా అవగాహన వాళ్ళు అందరూ ప్రశ్నిస్తే ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరి న్యాయం ఎక్కడ? అంటే ఒక గరీబోడు, అంతకుముందు ఎన్కౌంటర్ చేసిన వాళ్ళ ఇల్లు చూసినాం, వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రాణాలు. సరే తప్పు చేసిర్రు, 100% తప్పు చేసిర్రు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసిర్రు, కాల్చి చంపారు, తప్పు లేదు, ఒప్పుకోవచ్చు, హ్యాట్సాప్ చెప్పొచ్చు. దానికి మన భారతదేశంలో కూడా న్యాయం ఇంత తొందరగా జరుగుతుందని చెప్పి హ్యాట్సాప్ చెప్పొచ్చు. మరి ఈరోజు ఈ బాధితురాలకి జరగాల్సిన న్యాయం ఎక్కడ? దీన్ని ఎవరు ప్రశ్నిస్తలేరు. ఈరోజు సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు, సివి ఆనంద్ గారు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నట్టు? డిపార్ట్మెంట్లో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నట్టు అడగరు. జనాలు అడగకపోతే మార్పు రాదు. మీరు రాజకీయ పార్టీల కోసమో లీడర్లకు తొత్తులుగా వ్యవహరించుకుంటా
మీరు అన్యాయాన్ని కూడా ప్రశ్నించకుండా గొంతులు మూగపోతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఆమెకు జరిగిన అన్యాయమే ఇంకొకరికి జరుగుతుంది, రేపు ఇంకొకరికి జరుగుతుంది, రేపు ఇంకొకరికి జరుగుతుంది. అట్లా ఆగడాలు ఎక్కువైపోతాయి కానీ తక్కువ కావు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా దానిపైన సిట్ వేస్తారు. ఎందుకు సిట్ ఇది? నిజాలు ఎవడన్నా పేదోనికి అన్యాయం జరిగితే, పేదోనికి ఇబ్బంది జరుగుతానేమో ఏ సిట్లు వేయరు. మీరు వన్ సైడ్గా మీరు పనిష్మెంట్ ఇచ్చుకుంటూ పోతారు, వన్ సైడ్గా డెసిషన్లు చేసుకుంటారు, వన్ సైడ్గా న్యాయం ఏదో చెప్పేస్తారు. మరి ఈరోజు బండి భగీరథ చేసినటువంటి ఈ కార్యక్రమాలు, ఈ బాధితురాలు, ఈ ఇద్దరి విషయంలో వీళ్ళ విషయంలో సిట్ ఎందుకు? అంటే పేదోనికి కో న్యాయము, ఉన్నోనికి కో న్యాయమా? అదేదో సినిమాలో అంటారు చూడు, లీడర్ సినిమాలో, నేను కాపాడకపోతే నీ పరిస్థితి ఏంటి అంటే, ఎందుకు కాపాడడం సార్, మనం ఒకటే, మాకు మీరు మీకు మేము. ఇది గుర్తొస్తున్నది, ఈ సీన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు ఈ కార్యక్రమం చూసుకుంటే. ఖచ్చితంగా నిజాలు ఏదో సరే సిట్ ఏర్పాటు చేశాక కూడా నిజాలు ఏదో తేల్చి బాధితురాలకు అన్యాయం జరగకుండా నిజంగానే ఆ నిజాలు ఏంది, ఎవరి వైపు తప్పున్నది ఏంది, అసలు ఎవరికి నిజంగానే అన్యాయం జరుగుతున్నది, దానిపైన డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకొని, అది సిట్ ఎంక్వైరీలో కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే బాగుంటుంది జర. ఎందుకంటే ఈ నాయకులందరూ ఉండేది 5 సంవత్సరాలు మాత్రమే. మీరు 60 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు పనిలో ఉంటారు, 60 సంవత్సరాలు డిపార్ట్మెంట్కి సర్వీస్ చేస్తారు మీరు. కాబట్టి మీరన్నా న్యాయంగా ఉండి బాధితురాలకు న్యాయం చేయండి. ఇది ఏం జరిగినా కూడా బాధితురాలకు న్యాయం జరగాలి. కాబట్టి దానిపైన కొంచెం సీరియస్గా ఆలోచన చేయండి. లేదు ఈరోజు ఉన్నోనికో న్యాయం లేనోనికో న్యాయం జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత. అది రాజకీయ పార్టీలు కానీ ఆ లీడర్లుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కూడా. ఇప్పుడు ఈమె కూడా పెద్ద ఒక చిక్కొచ్చి పడ్డాటే, ఎవరైతే సిట్టు అధికారిగా ఎవరైతే ఉన్నారో బాధ్యతలు, ఆ బాధ్యతలు తీసుకున్నటువంటి ఆమె కూడా పెద్ద చిక్కొచ్చి పడ్డాటే. ఇప్పుడు ఎవరి ఒత్తిడిలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆమెకు, ఏం నిర్ణయాలు చెప్పాలని అర్థం కాదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఆల్రెడీ పేదోనికో న్యాయం, ఉన్నోనికో న్యాయం కనిపిస్తూనే ఉన్నది. ఇంత సిట్ ఎంక్వైరీలు పేదోని విషయంలో అయ్యారు. ఇప్పుడు ఒక సిట్ వేసి దానికి ఒక అధికారిని నియమించారు. చూద్దాం ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది. చూడాల్సిన అవసరం ఉన్నది కదా, చూసాను తెలుస్తుంది.